మరొక ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి కన్యాబాయి గారు రాస్తూ ఉన్నారు. కోడలు పురుడైనప్పుడు అత్తవారింట్లో దీపారాధన చేయవచ్చా? పురిటి రోజుల లోపల ఆ 11 రోజులు కొందరిళ్లలో అయితే 21 రోజులు పాటిస్తుంటారు. కానీ 21 రోజులు పాటించక్కల 11 రోజులు మాత్రము ఆ జాత అశౌచము అంటారు పురుడు. అది ఉంది కనుక అప్పుడు దీపారాధనలు చెయ్యరు. ఎవరికైతే పురుడు ఉంటుందో వాడు చేయరు. కానీ పూర్వకాలంలో ఎలా ఉండేది, ఇంట్లో చక్కగా పూజలు జరుగుతుండేవి. ఇది మానేస్తే కష్టం అని చెప్పి పురుడు లేని వాళ్ళు ఉంటారు కదా బంధువులు ఎవరోను, వాళ్ళని బాబు కథ దీపం పెట్టిన ఆయన. ఇది ఆచారపరుల ఇళ్లలో కూడా ఇది ఉండేది. అలాగే దేవాలయాల్లో కూడా ఓ గోత్రం వాళ్ళ గుడి వచ్చింది, వాళ్ళు వెళ్ళరు, కానీ అక్కడ నడుస్తూనే ఉంటాయి. ఇంటి లోపల కూడా ఇది ఉంటుంది, తప్పేమీ లేదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టుకున్నారు వాళ్ళు. అది వేరే కారణం చేత అంత పెద్ద సంస్కృతి సాంప్రదాయాల్లో తేడా వస్తుంది. కానీ దీపారాధన ఎప్పుడూ కూడా మానక్కర్లేదు. అలాగే మీరు జాతా శౌచం ఉన్నారు, మృతా శౌచానికి కూడా కొందరిళ్లలో ఆ సంవత్సరం దాకా దీపం పెట్టరు. దాని వేరే కారణాలు కాదు. అది ఎవరికైతే ఉందో వాళ్ళు చెయ్యరు. కానీ దీపారాధన అలవాటైనట్టయితే వేరే వాళ్ళే చేయించవచ్చు. వీళ్ళు కూడా సంధ్యావందనాదులు ఉంటాయి, చెయ్యొచ్చును. కానీ కొన్ని మంత్రాలు వదిలిపెట్టి అది మాత్రం ఉండదు. ఇలాంటిది ఇందాక మనం అనుకున్నామే సంస్కృతి సాంప్రదాయం అని, ఇది ఇంత విస్తృతితోటి రకరకాలుగా చెప్పింది. ఆ పురుడు ఉన్నప్పుడు ఇంట్లో కలగాబలంగా తిరుగుతున్నవాడు మాత్రము అప్పుడు దీపారాధన చేయకుండా ఉండడం మంచిది, అంటే శుచిగా ఉండడం అన్నమాట. కానీ మనకు అది అవకాశం ఉన్నట్టయితే అమ్మాయి ఇక్కడ పురుడులో ఉన్నప్పటికీ వీళ్ళు చేయక్కర్లేదు, ఎవరి చేతనా చేయించవచ్చు, తప్పేమీ లేదు, దాంట్లో దోషమేం లేదు. పైగా మంచిది కూడా చేసి దీపారాధన నిత్యము చేస్తున్నట్టయితే ఇంట్లో వాళ్ళకి మంచిది, పుట్టిన బిడ్డకి మంచిది, అమ్మాయికి మంచిది, దోషం ఉంది.